శ్రీ అయి నమ, శ్రీకృష్ణాయ నమ, శ్రీ పరకాల యతీంద్ర మహాదేశికాయ నమ, లక్ష్మీ నృసింహాయ నమ. యూట్యూబ్ అభిమానులకు, ప్రేక్షకులకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ 12 రాసుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం క్లుప్తంగా చెప్పుకుందాం. గ్రహాలు ఎక్కడున్నాయి అనే విషయం మీకు కావాలి అంటే మాత్రం నాకు ఫోన్ చేయొచ్చు. మీరు మధ్యాహ్నం 2 నుంచి 4 మధ్యలో మీ అందరికీ నేను ఫ్రీ సర్వీస్ చేయడానికి మీకు ఆల్రెడీ ఒక వీడియో పెట్టి ఉన్నాను. కనుక గ్రహాలు ఎక్కడున్నాయి, ఏమైనా శాంతులు కావాలంటే మీకు చెప్తాను. మీ దగ్గర ఉన్నటువంటి పూజారులు కానీ మీ గుళ్ళో కానీ చేయించుకోవచ్చు. ఇక విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి 2 ఆదాయం, 4 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 7, అంటే నార్మల్గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వాళ్ళకి సంవత్సరం అంతా సామాన్యంగానే ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యంలో కొంత ఆలస్యమైనప్పటికీ నెరవేరే అవకాశం కనిపిస్తోంది. మీకున్న స్థిరాస్తిని పెంచే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం కొరకు ఈ రాశి వాళ్ళు ప్రయత్నించినట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. వివాహం కాని వారికి వివాహం కావడానికి ఆస్కారం ఉంది. దక్షిణ పశ్చిమం నుండి సంబంధాలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. అంటే మీరున్నటువంటి ప్రాంతానికి దక్షిణము, ఆ తర్వాత పశ్చిమం నుంచి మీకు సంబంధాలు రావడానికి ఆస్కారం ఉంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విదేశాలు వెళ్ళే వాళ్ళకి మాత్రం గట్టి ప్రయత్నం వల్లనే ఫలితం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. వ్యాపారులకైతే కొన్ని సమస్యలు వచ్చి మళ్ళీ వృద్ధిలోకి వస్తారు. చిన్న చిన్న కాంట్రాక్టులు వచ్చి పూర్తి చేసుకుంటారు. నవంబరు తర్వాత కొంత ధన సంపాదన పెరిగి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ నవంబరు తర్వాత స్నేహితులను దూరంగా ఉంచడమైనట్టయితే ధన వ్యయం కాకుండా జాగ్రత్త పడవచ్చు, లేదా ధన వ్యయం కావడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. ధర్మంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు కలగడానికి ఆస్కారం ఉంది. సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి కూడా మంచి శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. మేషరాశి వాళ్ళకి, పురుషులకైతే స్త్రీ మూలక ధనలాభం కలుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. పెద్ద పెద్ద యాత్రలు చేయడానికి ఆస్కారం ఉంది. సీనియర్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. గృహ నిర్మాణ వృత్తుల వారికి మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం ఆఖరులో మంచి ఫలితాలు ఈ రాశి వాళ్ళు పొందే అవకాశం కనిపిస్తున్నందున చింతించకుండా వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వీలైతే ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉండండి. మధ్య మధ్యలో జరిగే ఆటంకాలన్నీ కూడా దూరమై మంచి ఫలితాలు పొందుతారు. ఇక వృషభ రాశి, కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు, ఈ 9 పాదాలతో వృషభ రాశి ఉంటుంది. వీళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి, కాంట్రాక్టులు కానీ ప్రమోషన్లు కానీ ఇవన్నీ కూడా పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. చాలా కాలంగా ఏ బంధువులతో విరోధం కలిగి ఉన్నారో వారితో మళ్ళీ కలిసి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా కొత్త పని ఆరంభించాలంటే మంచి సమయం, కానీ 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. వృత్తి వ్యాపారాలలో కొంత సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎవరైతే విదేశానికి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఫలితం సఫలీకృతం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కొన్ని సమస్యలపై అధికారులతో విరోధాలు కలుగుతాయి. వినయంతో మీ పై అధికారులతో ఉండే ప్రయత్నం చేయండి. కోపం రాకుండా శాంతంగా ఉండండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ వ్యక్తులతో ఆనందంగా ఉంటారు. మీ గృహంలో ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సంవత్సరం వివాహమయ్యే అవకాశం ఉంది. విద్యార్థుల విషయంలో అయితే కొంత శ్రమ పడవలసి ఉంటుంది. లేని పక్షంలో నిరుత్సాహం కలగడానికి ఆస్కారం ఉంది. రాజకీయంగా కూడా కొన్ని సమస్యలు రావచ్చు. జాగ్రత్త పడండి. ఫైనాన్స్ వ్యాపారులకు వచ్చే ధనం ఆగిపోయే అవకాశం ఉంది. వైద్య రంగం వారు కొంత జాగ్రత్త అవసరం. ధన నష్టం కలుగుతుంది. సినీ రంగం, ఎలక్ట్రానిక్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా
ఆరంభంలో బాగున్నప్పటికీ సంవత్సరం చివరి కాలంలో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ రాశి వాళ్ళు పూజ జపం చేయించుకోండి, దుర్గా పూజలు చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక మిథున రాశి మృగశిర అంతిమ 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిపి 9 పాదాలు మిథున రాశికి వస్తాయి. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3 అవుతుంది. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కానీ ఇతరులను మీతో పోల్చుకోకండి. ఇతరులపై ఆధారపడే అవకాశం రావచ్చు. బంధువర్గం వారితో సఖ్యత పెంచుకోండి. ఈ సంవత్సరం ప్రయాణం విషయంలో అత్యవసరమైతే కానీ ప్రయాణాలు చేయకండి. లేని పక్షంలో ప్రయాణాలలో అవాంతరాలు జరగడానికి చాలా దోషాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు వృత్తి వ్యాపారం వారికి మందగోడిగానే ఉంటుంది. బృహస్పతి గ్రహ ప్రభావంచే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో మీరు కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ తెలివితేటలు ఇతరులకు కూడా ఉపయోగపడవచ్చు. అనవసరాల విషయాలు ఆలోచించకుండా వాయిదా వేసుకోండి. సోదర విభేదాలు ఏర్పడవచ్చు. సంఘంలో గౌరవం పెరిగి ధనాదాయానికి ప్రయత్నం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొంత అభివృద్ధి కనిపిస్తుంది. బంధువులతో మీ కింది ఉద్యోగులతో కొన్ని సమస్యలు కానీ విరోధాలు కానీ ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉన్నాయి. ఇతరులను బట్టి మీ అభిప్రాయాలను మార్చుకోవాల్సి వస్తుంది. ఇతరుల పరిచయాల వల్ల ఇంటి యందు కలహాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు పెంచుకోకుండా ఉండడమే ఉత్తమం. బంధువులతో చాలా దూరంగా ఉండడం ఇంకా మంచిది. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి కర్కాటక రాశిలోకి వస్తుంది. వీళ్ళకి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3 అవుతుంది. కనుక ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం శుభదాయకమనే చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ఆలోచించినట్టయితే చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. మంచి ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం ఆదాయానికన్నా ఖర్చు అధికం అనే చెప్పుకోవచ్చు. ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. గ్రహించండి. స్థిరాస్తులు కానీ బంగారం కానీ కొనుగోలు చేస్తారు. మనస్థిమితం లేకపోగా మనస్సులో ఏదో రకమైనటువంటి చింత మాత్రం మిమ్మల్ని బాధిస్తూనే ఉంటుంది. మీరు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నట్టయితే రాజీ పడడం మంచిది. గృహ విషయంలో అయితే భాగ పరిష్కారంలో కానీ ఇంకే విషయంలోనైనా సమస్యలు వచ్చినట్టయితే రాజీ పడడం మీకు చాలా మంచిది. గత సంవత్సరం మిగిలి అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు పూర్తి కావడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు అంతగా శుభదాయకం కాదు, కానీ ప్రయత్నం బాగా చేయాలి. కష్టపడాల్సి వస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి పని భారం పెరగడానికి ఆస్కారం ఉంది. అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగిస్తాయనిపిస్తోంది. ఔషధమును సేవించినట్టయితే సరిపోతుంది. వైద్య వ్యాపారులలో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. కాంట్రాక్టు చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు రావచ్చు. రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది. ఈ రాశివారు ఈ సంవత్సరం మొత్తం రోజుకొకసారి విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసుకున్నట్టయితే లేదా విన్నట్టయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక పోతే సింహరాశి మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం, 9 పాదాలు కలిపితే సింహరాశికి వస్తుంది. ఈ సింహరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం కూడా 11 ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 6 అవుతుంది. కనుక కొంచెం జాగ్రత్త అవసరం. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం సానుకూలంగానే ఉంటుంది. అన్నదమ్ములతో విరోధం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. కొంత సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఒక మాసంలో ధనం బాగా రావడం, మరో మాసంలో ధనం రాకపోవడం, స్నేహితుల వల్ల ధనం అధికంగా ఖర్చు కావడం, మీ కుటుంబంలో ఎవరికైనా తరచూ అనారోగ్యాలు రావడం వల్ల ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. మీరు ఉన్న ప్రాంతంలో మీకు మంచి అభిమానులు పెరిగి గౌరవం పెరుగుతుంది, కానీ అది శాశ్వతం కాకపోవడానికి ఆస్కారం ఉంది. మీ ఇంట ఈ సంవత్సరం శుభకార్యాలు చేస్తారు. ఈ సంవత్సరం ఎవరికి కూడా అప్పు రూపంలో ధనం ఇవ్వకపోవడం మంచిది. ఒకవేళ ఇచ్చినా రావడానికి చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. కష్టతరమైన పనులు లావాదేవీల్లో మీకు పని కాకపోగా ధనం ఖర్చు అధికంగా కావడానికి కూడా ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు మీరు ధనమును సంపాదించి దాచుకుంటే మీకు అవసరానికి వస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి ఆరంభంలో 5 నెలలు కొంత కష్టాలు
వస్తాయి. తర్వాత శుభ ఫలితాలు పొందుతారు, మంచి లాభాలు పొందుతారు. ఈ రాశివారు ఎవరైనా చేతి వృత్తులు వాళ్ళు ఉంటే కొంత జాగ్రత్త పడండి, సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. వాహన విషయంలో అంటే ఎవరైతే ఈ సింహరాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్త పడండి. ఈ రాశివారు సంవత్సరంలో ఒకసారి సుదర్శన హోమం అంటే ఈ సంవత్సరంలో ఎప్పుడైనా సుదర్శన హోమంలో సామూహికంలో కానీ స్వయంగా మీ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే మీకు జరిగే యాక్సిడెంట్లు కానీ అనర్థాలు కానీ జరగకుండా కొంత ఉపశమనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక కన్యా రాశి ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిపితే కన్యా రాశి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకున్న పనులు అతి కష్టం మీద పూర్తి చేసుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. ప్రేమ వివాహాలు మాత్రం కొన్ని సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంది. అవసరానికి ధనం సమకూర్చుకుంటారు. ఖర్చులు అధికంగానే చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో ఆలస్యం, ఆటంకాలు, ధన వ్యయం ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల నిరుత్సాహం కూడా కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానచలనం కలగడానికి ఆస్కారం ఉంది. ప్రైవేటు వారికి ఉద్యోగ మార్పులు కలగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఉద్యోగం పోవచ్చు కూడా. వ్యాపారులు జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులకు పరీక్షలు చాలా కష్టంగా కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి సంతాన విషయంలో సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. జ్ఞాతులతో వివాదాలు ఏర్పడతాయి, బంధువులకు దూరంగా ఉండండి. ఉమ్మడి వ్యాపారులకు కొన్ని సమస్యల వల్ల విడిపోవడానికి కూడా ఆస్కారం కనిపిస్తోంది. రాజకీయ నాయకులకు అంతగా మంచిగా జరగకపోవచ్చు, సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తంగా ఈ రాశివారు ఈ సంవత్సరం వీలును బట్టి నెలకొకసారైనా శివుడికి అభిషేకం చేయించుకున్నట్టయితే సమస్యల నుంచి బయటపడతారు. ఇక తులారాశి. తులారాశి అంటే అంతిమ 2 పాదాలు, స్వాతి, విశాఖ 3 పాదాలు, ఈ 9 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. ఈ తులారాశి వాళ్ళకి ఆదాయం ఈ సంవత్సరం 11, వ్యయం అంటే ఖర్చు 5 అవుతుంది. రాజపూజ్యం 2, అవమానం 2, ఇవి 2 సమానంగానే ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రతి పనిలోనూ ఆటంకాలు కలుగుతాయి. స్థానచలనం, వాహన ప్రమాదాలు, ధన వ్యయం, ఇతర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఆందోళనకరంగా ఉంటారు. టెన్షన్ ఉంటారు. ధన వ్యయం బాగా అవుతూ ఉంటుంది. ప్రతి విషయంలో ఆందోళన చెందుతారు. శత్రువృద్ధి కలుగుతుంది. గురువు యొక్క అనుగ్రహంతో పుణ్యక్షేత్ర దర్శనం మాత్రం మీరు చేస్తారు. ఈ రాశి వారికి ఏ రంగంలో ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం ఉంటాయి. జాగ్రత్త పడండి. తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోకండి. మీరు లోను ప్రయత్నం చేస్తే పని కాకపోవచ్చును, మానుకోండి. అంటే కొత్తగా మనం ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇంకేదైనా కానీ లోన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు లోన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. వీరు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ మిత్రులకు, బంధువులకు సహాయం చేసి మీరు బాధపడిసి వస్తుంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మీ దగ్గరే పెట్టుకోండి, ఎవరికి ఇవ్వకండి. తర్వాత మీకు రావడానికి ఆస్కారం లేదు. మొత్తంగా చూసుకున్నట్టయితే ప్రథమార్థంలో అంత బాగా లేనప్పటికీ ద్వితీయార్థం అంటే 6 నెలల తర్వాత కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. మీరు ఈ సంవత్సరం ఒకసారి కాలభైరవ క్షేత్రానికి వెళ్ళి అభిషేకం జరిపించుకోండి. మీకున్నటువంటి కొన్ని సమస్యలు తీరుతాయి, సుఖంగా ఉంటారు. ఇక వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చికం అనేసరికి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 పాదాలు వృశ్చిక రాశికి వస్తాయి. ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, ఖర్చు ఎక్కువ ఉంది వీళ్ళకి కూడా. రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం అష్టమస్థాన గురువు ప్రభావంచే లోగడ పెండింగ్లో మీ పనులు పూర్తి చేసుకుంటారు. మానసికంగా కుదుట పడతారు. ఏదేని ఏకపక్ష నిర్ణయం తీసుకోకండి. సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. మీ ప్రేమాభిలాషులు పెరుగుతారు. మీరు ఈ సంవత్సరం ఏదో రకమైన పెద్ద పనిని పూర్తి చేస్తారు. దానివల్ల మీరు మీ ధైర్యానికి ప్రశంసలు అందుకుంటారు. ప్రతి విషయంలోనూ అభివృద్ధి కనిపిస్తుంది. ఆదాయం బాగుంటుంది. చిన్న పెద్ద వ్యాపారులు ఆనందంగా ఉంటారు. కిరాణా వైద్య రంగం వారికి మాత్రం చిన్న సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. పట్టుదలతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. పెద్ద హోదాలో ఉన్న వారికి పరిచయాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా మీకు కనిపిస్తోంది. ఏదేని ఒక విషయంలో మనస్తాపం కలుగుతూ ఉంటుంది.
విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులకు వైద్య సంబంధముగా మరియు ఇతర సేవలు అందిస్తారు. విద్యార్థులకు ఈ సంవత్సరం మంచి అనుకూలమే అని చెప్పుకోవచ్చు. కానీ చదవడం అనేకండి. ఈ రాశి వాళ్ళలో ఉన్న వారికి పురోహితులకు అంటే ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి పురోహితులకు ఆదాయం బాగుంటుంది, పేరు తెచ్చుకుంటారు. కాంట్రాక్టర్లకు సినీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుంది. చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ విజయాన్నే సాధిస్తారు. వివాహం కాని వారు ఉంటే వివాహం అయ్యే అవకాశం ఉంది. ఈ రాశివారు నవగ్రహ శాంతి జరిపించిన చిన్న చితకా సమస్యలు కూడా దూరమై శుభాలు పొందడానికి ఆస్కారం ఉంది. నవగ్రహ శాంతి ఒకసారి చేసుకోండి. ఇకపోతే ధనుస్సు రాశి. ధనుస్సు అనే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ఆదాయం 5, వ్యయం 5, రెండు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం 1, అవమానం 5, ఇన్సల్ట్ బాగా ఉంది. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం కొంత మెరుగనే చెప్పుకోవచ్చు. స్వయం కృషితో మీ పనులు పూర్తి చేసుకుంటారు. జూన్ నుండి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఏదైనా పెద్ద పనిని తలపెట్టినట్టయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే మంచి వృద్ధిలోకి వస్తారు. చదువుపైన శ్రద్ధ పెరుగుతుంది. చదివింది జ్ఞాపకం ఉండడం వల్ల ధైర్యం, చదువులో ఉత్సాహం పెరగడానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల విషయంలో కొంత ఇబ్బందులు రావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. పెద్దవారితో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తిని కాపాడుకోవడంలో కొంత ధనం ఖర్చు కావడానికి ఆస్కారం ఉంది. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు శుభ సంవత్సరమనే చెప్పుకోవచ్చు. ప్రమోషన్లు రావడానికి ఆస్కారం ఉంది. జీతాలు పెరగడానికి ఆస్కారం ఉంది. పేరు ప్రతిష్టలు కూడా రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. సన్మానాలు జరుగుతాయి. మంచి మంచి కార్యాలు చేస్తారు. కలప సంబంధ వ్యాపారులకు మాత్రం అంతగా మంచి ఫలితాలు రాకపోవచ్చు. శ్రమ పడవలసి వస్తుంది. వ్యవసాయం మరియు కూలీ పనులు చేసుకునే వారికి కూడా అంత శుభదాయకంగా లేకపోవచ్చు. కనుక జాగ్రత్త పడండి. ఈ రాశి వారికి చోర భయం కూడా ఉంటుంది. అంటే ధనుసు రాశి వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు కావడం, పర్సులు కొట్టేయడం, ఏదో ఒకటి జరగడానికి ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఒకసారి దుర్గా సంబంధ విశేష పూజలు కనుక చేసుకున్నట్టయితే, లేదా దుర్గా సంబంధ మంత్రమును ప్రతిరోజు 21 సార్లు జపించుకుంటూ ఉన్నట్టయితే శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది. ఇక మకర రాశి. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మొత్తం కలిపితే 9 పాదాలు మకర రాశికి వస్తాయి. ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 జరుగుతోంది. కనుక వీళ్ళకి కూడా 50-50లోనే ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరానికన్నా కొంత మెరుగే అయినప్పటికీ ఆడంబరాలకు వెళ్ళకండి. అయ్యో సంవత్సరానికన్నా ఈ సంవత్సరం కొంచెం బాగుంది కదా, డబ్బులు వచ్చాయి, మనం ఏదో ఆ ఫంక్షన్లు చేద్దాం, ఈ గెట్ టుగెదర్ చేద్దాం అని డబ్బులు ఖర్చు పెడితే మాత్రం మళ్ళీ మీకు కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. ధనం వృధాగా ఖర్చు చేయకండి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు పెరుగుతారు. ప్రేమ వివాహం జరగడానికి ఆస్కారం ఉంది. భార్యాభర్తల విషయంలో దాపరికాలు పెరుగుతాయి. ఈ సంవత్సరం పూర్వార్థం అంటే మొదటి 6 నెలలు కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. విజయం సాధిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. చింతించే అవసరం లేదు. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి తగ్గి కొంత మనశ్శాంతిని పొందుతారు. మట్టి పనులు వృత్తుల వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఎలక్ట్రానిక్ సంస్థల వారికి మంచి శుభ పరిణామాన్ని చెప్పుకోవచ్చు. మంచి లాభాలు కలుగుతాయి. సినీ నాటక రంగాల వాళ్ళు మాత్రం కొంత నిరాశకు గురి కావలసి వస్తుంది. రాజకీయంలో ఉన్న వాళ్ళకి మంచి శుభ ఫలితాలు పొందుతారు. కానీ ఈ రాశివారు ఈ సంవత్సరం ఒకసారి శని జపం చేయించి హోమం, దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మధ్యలో ఉన్నటువంటి ఆటంకాలు తగ్గిపోతాయి. ఇక కుంభరాశి వచ్చేసరికి ధనిష్ట అంతిమ 2 పాదాలు, శతభిషం 4, పూర్వాభాద్ర 3 పాదాలు, ఇవన్నీ కలిపితే 9 పాదాలు అవుతాయి. వాళ్ళకి ఆదాయం ఎంత అంటే 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వాళ్ళకి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాహన ప్రమాదాలు కానీ నష్టములు కానీ సంభవించడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో వ్యతిరేక ఫలితాలు పొందుతారు. గురువు ప్రభావం వల్ల ధనాదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. జాగ్రత్త పడండి. మీ అభిమానం కాపాడుకోవడం కొరకు ధన వ్యయం చేస్తూ ఉంటారు. ఇతరుల మూలకంగా మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక వేరే వారి సమస్యల్లో మీరు తలదూర్చడం అనేది ఆపుకోండి.
అది మీకే మంచిది. కుటుంబ విషయంలోనూ సంతానం విషయంలోనూ సమస్యలు రావడానికి ఆస్కారం ఉంది. ఆరంభంలోనే పరిష్కరించడం చాలా మంచిది. స్థిరాస్తి విషయంలో గొడవలు రావచ్చు. మీరు దాచిన ధనమునకు మంచి అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం ఖర్చు చేయండి, శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూలంగానే ఉంటుంది. కానీ అధిక ఆదాయమునకు ప్రయత్నం చేయకపోవడం చాలా మంచిది. ఎందుకంటే నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ జాతకులు తీర్థయాత్రలు చేస్తారు, ఆనందంగా జీవిస్తారు. కానీ ఈ రాశివారు కూడా శనికి జపం, దానం, హోమం, శివుడికి అభిషేకం జరిపించుకున్నట్టయితే మధ్యలో వచ్చే చిన్న చిన్న ఆటంకాలని కూడా తొలగి మంచి ఫలితాలు పొందుతారు. ఇక మీనరాశి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు రాశి కలిపి మీనరాశికి వస్తుంది. ఆదాయం 5, వ్యయం 5. ఎంత సంపాదిస్తారో అంత ఖర్చు పెడతారు. రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వాళ్ళకి గత సంవత్సరం కంటే బాగున్నప్పటికీ ఏలినాటి దోషం వల్ల పనులు నిలిచిపోవడం, ఆరోగ్య సమస్యలతో బాధపడడం, శస్త్రచికిత్సలు జరగడం వంటివి కలుగుతాయి. వాహన ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి లేదా పోస్ట్పోన్ చేసుకోండి. ఇటువంటి ఇంటి యందు శుభకార్యాల వల్ల ధనవ్యయం కలుగుతుంది. మిమ్మల్ని ఇతరులు మోసపుచ్చే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. అది మీ దగ్గరి బంధువులే కావడానికి అవకాశం ఉన్నది. జాగ్రత్త పడండి. తొందర నిర్ణయాలు తీసుకోకండి, తర్వాత బాధపడకండి. మీరు చేస్తున్న ప్రతి వృత్తి ఉద్యోగాల్లో చికాకులు పెరగడానికి ఆస్కారం ఉంది. మీకు నరఘోష చాలా ఉంటుంది. జాగ్రత్త పడండి. శత్రువులు పెరిగే అవకాశం చాలా కనిపిస్తోంది. జీవితంలో విరక్తి భావాలు కనిపిస్తాయి. నరాల సంబంధ సమస్యలతో బాధపడతారు. ఉష్ణ సంబంధ పదార్థాలు మానేయండి. కంటి పంటి సమస్యలు కూడా రావడానికి ఆస్కారం కనిపిస్తోంది. జాగ్రత్త పడండి. మీరు కూడా రుద్రాభిషేకం, శని సంబంధ పూజలు, హోమాలు జరిపించుకున్నట్టయితే శుభ ఫలితాలు పొందుతారు. ఇంతవరకు నేను చెప్పినటువంటి 12 రాసులకి ఆ నక్షత్రాల వరకు మాత్రమే చెప్పాను. కానీ ఇక్కడ అందరికీ ఈ యొక్క ఫలితాలు సరిపోకపోవచ్చు. ఎందుకంటే ఒక నక్షత్రంలో 9 పాదాలు, 9 పాదాలకు 9 9 108 మళ్ళీ ఇవన్నీ మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎక్కడో మీకు మంచి దశ నడుస్తుంది అనుకోండి, ఇవన్నీ పనిచేయవు. అందుకనే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి మీ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి, మీ జ్యోతిష్యుడు, బ్రాహ్మడు అంటే ఒక బ్రాహ్మడే జ్యోతిష్యం కాదు, అందరూ చెప్తున్నారు కనుక మీకు నమ్మకం ఉన్నటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని కూడా పక్కన పెట్టుకొని జాతకము, గోచారము 2 కలిపి అప్పుడు మీరు ఫలితాన్ని తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాతనే మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. జయ శ్రీకృష్ణ. విశ్వావసునామ సంవత్సర మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలుపుతూ దీన్ని మీరు చూసి ఆనందిస్తారు. తగిన పరిష్కారాలు చేసుకొని ఆనందంగా ఉంటారని కోరుతూ జయ శ్రీకృష్ణ.